ఇప్పుడు మన మొబైల్ ఫోన్లని దొంగలు ఎవరైనా ఎత్తుకెళ్లారనుకోండి, మళ్ళీ అవి తిరిగి వస్తాయా? రావు కదా. కానీ లండన్లో తిరిగి వస్తున్నాయట. అదేంటి లండన్ పోలీసులు అంత ఖతర్నాకా అనంటే, పోలీసులు కాదు, అక్కడ దొంగలు ఖతర్నాక్. వాళ్ళే వచ్చి తిరిగి ఇచ్చేసి వెళ్ళిపోతున్నారట. అదేంది అని అంటే అదంతే, అక్కడ దొంగతనం చేస్తున్నారట. అలా 1/2 కిలోమీటర్ దాకా పరిగెడుతున్నారట. అంతలో పాపం నా ఫోన్ అని చెప్పేసి వీళ్ళు పరిగెడుతున్నారు. కానీ 1/2 కిలోమీటర్ దాకా పోయి వాడే మళ్ళీ వచ్చి, సారీ సార్, మీ ఫోన్ మీకు తీసుకోండి, నాకు ఇది అవసరం లేదని చెప్తున్నాడు. ఏంటి సడన్ మార్పు, ఏం జరుగుతుంది అక్కడ అని అంటే, ఏం లేదు, సింపుల్. దొంగలు కూడా ఒక స్థాయి చూసుకుంటున్నారు. విషయం ఏంటంటే, వాళ్ళ ఐఫోన్లు మాత్రమే దొంగతనం చేస్తున్నారట. ఐఫోన్లే వాళ్ళకి కావాలట. సో అంటే ఫోన్ కొట్టేస్తున్నారు. కొంచెం ముందుకెళ్ళి చూసుకొని ఆండ్రాయిడ్, అబ్బాయి ఇది మనకెందుకు, ఐఫోన్లు కదా మనకు కావాలి, ఆండ్రాయిడ్ ఫోన్ వాడుతున్నావు బ్రో నువ్వు అని చెప్పి దగ్గరికి వచ్చి జాలి చూపు ఒకటి చూసి, తీసుకో ఉంచుకో, నువ్వే చూసుకో, మనకి ఇది వద్దులే, మా లెవెల్ వేరు అని చెప్పి వెళ్ళిపోతున్నారట. ఇట్లా ఒక 1 వీక్లో 3 ఇన్సిడెంట్స్ జరిగాయట లండన్ చుట్టుపక్కల, లండన్లో. అది సంగతి. అంటే దొంగలు కూడా ఒక స్థాయి చూసుకుంటున్నారు. దీంతో ఇందులో 2 విషయాలు ఉన్నాయి. ఒకటి, సరే ఫోన్ ఏదైతే ఏంటి తిరిగి వచ్చి మళ్ళీ ఇచ్చాడు, అది అమ్ముకుంటే డబ్బులు వస్తాయి కదా, అందుకు దొంగలు మెచ్చుకోవాలి. 2, దొంగలు కూడా ఒక స్థాయి చూసుకుంటున్నారు. వాడు తక్కువ చేసుకోవడం లేదు. మరి మనల్ని మనం ఎందుకు తక్కువ చేసుకోవడం? మనం కూడా ఒక లెవెల్ కోసం ట్రై చేయాలి. దొంగతనాల్లో కాదు, జీవితంలో ఉండే లక్ష్యాల్లో.